నాకైతే డింక చిక్క అంటుంది. మొత్తం గాలి దుమారం నన్ను నెట్టేసింది మొత్తం. ఎంత పెద్దగా ఉందంటే చాలా పెద్దగా ఉంది. అరే గాలేంద్రా ఇట్లా నెట్టేస్తుంది. అరే 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 ఈ చెక్కలతో ఉన్న బ్రిడ్జ్ రా రే, దాటనీరా నన్ను. ఈ అమ్మ ఉత్తిగానే ఇరుగుతాయి చెక్కలు ఇవి. అమ్మ ఏది ఉన్నా సరే చూసుకుందాం. ఎవర్రా మీరంతా? అరే గాలి లేపేస్తుంది. కైదా సూపరేనా? ఈ కొండలు అడ్డం ఉన్నాయి. పాకిస్తాన్ కనిపిస్తలేదు మనకి. ఆ గ్రీనరీ కనిపిస్తుంది కదా, ఇది పాకిస్తాన్ విలేజ్. మంచి మంచి మంచు కొండలే దాటి వచ్చిన మీరే నాకేం చేయలేరు. ఇప్పుడు చలి కూడా అయిపోయింది. చలి అంత లేనే లేదు. ఇప్పుడు మొత్తం దిగిపోయింది. కింద ఎక్కేటప్పుడే కొంచెం ఎక్కువ చలి అనిపించింది అలా ఆగినప్పుడు. ఇప్పుడు అసలే లేదు. మొత్తం ఆల్ సెట్ అయిపోయింది. ఇంకా ఇప్పటి నుంచి నాకు చలి ఏం చేయలేదు. ఇంకా మొత్తం మంచి మంచి పెద్ద పెద్ద కొండలే దాటి వచ్చిన. ఇంకా హై ఆల్టిట్యూడ్ ఉన్నది. అరే ఇక్కడ ఆపుతురు. మొత్తం మంచి రోడ్డు మీద పడ్డది కదా, క్లీన్ చేస్తారు జేసీపీలో. ఇక్కడ ఆపుతురు. స్నో స్టాప్ కర్రా ఆగే పడకేనా. ఇక్కడ మొత్తం రోడ్డు మీద బ్లాక్ స్నో ఉంది. జాగ్రత్తలు వెళ్ళాలి, ఎందుకంటే జారుతుంది, ఉత్తిగానే జారుతుంది. ఇప్పుడే క్లీన్ చేస్తారు కదా మొత్తం స్నోఫాల్. నిన్న కూడా పడ్డదంట, ఫుల్ స్నోఫాల్ అయిందంట. అందుకే ఇక్కడ దగ్గర జాగ్రత్తగా బ్రేకింగ్ సిస్టమ్ చూసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బ్రేక్ కూడా ఫెయిల్ అవుతుంది. ఇంజన్ బ్రేక్ మీద వెళ్ళాలి. అందుకే నేను ఫస్ట్ గేర్ మీదనే వెళ్తున్నా. మనోని కూడా అదే చెప్పిన, ఎందుకంటే మనోడు వస్తుంటేనే అక్కడ బ్రేక్ ఫెయిల్ చేసుకుంటా ఒక దగ్గరనే. ఇలాంటి దగ్గర చాలా జాగ్రత్త వెళ్ళాలి. కింద ఏమవుతుంది అంటే స్నో గట్టిగా అయిపోతుంది బండ్లు వెళ్ళి దాన్నే బ్లాక్ స్నో అంటారు. అది కనిపించదు మనకు, స్నో లెక్క అనిపించదు, కాకపోతే జారుతుంది, ఉత్తిగానే జారుతాయి టైర్లు. ఆఫ్ రోడింగ్ టైర్లు ఉంటేనే కొంచెం బెటర్, వేరే టైర్లు అయితే జారుతాయి, ఉత్తిగానే జారుతాయి. చూడండి కార్జోంగ్ అంట, కార్జోంగ్. ఇక్కడ మా అంటే ఓహో ఎందుకు ఆపుతున్నాం మనం. డూ నాట్ ఫీడ్ వైల్డ్ యానిమల్. కార్లన్నీ తిమ్మిరెక్కినాయి, ఇట్లా పెడుతుంటే చంగ్ చంగ్ అంటున్నాయి, నొప్పిలేస్తున్నాయి. కీప్ ఏరియా క్లీన్. మేమేం ఖరాబ్ చేయమమ్మా. చలి తగ్గింది ఇప్పుడు కొంచెం. కిందికి వచ్చిన తర్వాత నాకైతే డింక చిక్క అంటుంది మైండ్ మొత్తం. చలి ఏముందిరా బాబు, ఇక్కడ గాలి ఎక్కువ వేస్తుంది. గాలి వల్ల చలి. బ్రేక్ డాన్స్ చూడండి, మొత్తం చుట్టూ మౌంటైన్సే, ఎక్కడ ఒక్క చెట్టు ముక్క లేదు. నాకు అప్పటి నుంచి మైండ్లో ఒకటే కొట్టేస్తుంది, అసలు ఏంది ఎందుకు చెట్లు ఎందుకు వెళ్ళేదిడా అది మొత్తం దాని గురించి రీసెర్చ్ చేస్తున్నా. అసలు మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ చేయండి. ఇట్లాంటి ప్లేసెస్లలో ఎందుకు చెట్లు మోయవు, అంటే చెట్లు ఎందుకు ఉండవు? చెట్లు ఉంటే ఆక్సిజన్ ఈజీగా ఉంటుంది కదా, చెట్లు ఎందుకు పెట్టారు? అసలు ఇక్కడ కావా చెట్లు ఏందనేది నాకైతే కామెంట్ చేయండి కింద. నాకు అప్పటి నుంచి ఆలోచిస్తున్నా నడుపుతూ. చలి కొంచెం తగ్గింది అనుకోండి, అంతేం లేదు. అక్కడ మంచు కొండలు ఉండే కదా పైన, కార్దుంగ్ల పాస్ అవన్నీ దాటుకుంటూ వచ్చినాం. ఇక్కడ లేదు మంచు, కాకపోతే గాలి వచ్చినప్పుడల్లా చలి పెడుతుంది అంతే. ఇక్కడ చెట్లు ఎందుకు మోయవు అది మీరైతే కామెంట్ చేయండి. వీళ్ళు ఎందుకు చెట్లు పెట్టరు? ఒకవేళ గవర్నమెంట్ ఎందుకు చెట్లు పెట్టదు? చెట్లు పెడితే ఆక్సిజన్ వస్తుంది కదా, నీట్గా ఉంటుంది కదా కొంచెం. ఇక్కడ ఎందుకు చెట్లు మోయవు? అసలు పెట్టినా కూడా కావా, లేకుంటే వీళ్ళు పెట్టరా? అసలు ఇక్కడ పెడితే అసలు చెట్టు చచ్చిపోతుందా ఏందో నాకైతే తెలియదు. ఇటు వెళ్తే ఏమో డిస్కిట్, ఇటు వెళ్తే ఏమో సచిన్ టుర్కిస్ అంట. SSY ఓకే షేక్ ఉదర్లిక్కే వెల్కమ్ టు ద టుర్కిస్. ఇక్కడ చూడండి, ఈ కింది అంత వరకే చెట్లు ఉన్నాయి. ఏదైనా పంట పొలాలు అయితేనే, వేరే దగ్గర అయితే అసలు కావట్లేదు. ఇంతవరకే ఉంది చూడండి మొత్తం గ్రీనరీ. ఈ ఒక్క చిన్న ముక్కనే. అనుకున్న ప్లేసెస్ కి చేరాలంటే సినిమా చూసినట్టు కాదు. ఇంకో ఇలాంటి రోడ్లు, మధ్యలో మంచి రోడ్లు వస్తాయి, చెడ్డ రోడ్లు వస్తాయి, మొత్తం రాళ్ళే ఉంటాయి, లేదా మొత్తం బుడదనే ఉంటది. ఇలాంటి అన్ని రోడ్లు దాటుకుంటూ పోతేనే మన గమ్యానికి చేరుకోగలుగుతాం. ఇలాంటివి వస్తాయి అన్ని చిక్కులు, అంత ఈజీ కాదు. చూడండి మొత్తం కొండలు మధ్యలో నుంచి ఈ రోడ్డు, అసలు రోడ్ అయినా ఇది మొత్తం కంకర రాళ్ళే. ఇలాంటి ప్లేసెస్ జాగ్రత్తగా వెళ్ళాలి, లేదంటే కింద పడే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి అన్ని దాటుకుంటూ వెళ్ళాలి. మోటో బ్లాగింగ్ అంతే ఊకనే కాదు, బైక్ తీసుకొని బయలుదేరడం అంటే ఇలాంటి చాలా అన్ని కష్టాలు ఎదుర్కొంటేనే మనం అనుకున్నది దానికి వెళ్ళగలుగుతాం. ఇక్కడ నుంచి ఇంకా 23 కిలోమీటర్స్ ఉంది. కాకపోతే ఆ డిస్కిట్ అనే బోర్డు దగ్గర విజయ్ దేవరకొండ ఫోటో దిగండి కదా, అంటే వీడియో వచ్చింది కదా, ఆ మూవీలో వస్తుంది కదా ఒక సాంగ్ ఉంటుంది. ఆ రాయి ఎక్కడ ఉందో నాకేం దొరకట్లేదు. అసలే ఒక ఫోటో దిగుదాం.
హంగామా చేద్దాం. మొత్తం రోడ్ చూడండి, జంపింగ్ అంటుంది. అక్కడ రైట్ సైడ్ చేసి వర్షం పడుతుంది అనుకుంటా, లేదా మంచు పడుతుందో. ఇట్లా మబ్బులు అయితే కిందికి వచ్చి ఉన్నాయి. అట్లా ఉంటే వర్షం వస్తున్నట్టు కదా. 12 నెంబర్ డిస్కిట్ 12 నెంబర్ దగ్గర. ఇదే 12 నెంబర్ చూడండి. 12 ఇదే 13, ఇది 13. డిస్కిట్ 13, ఇది 12 దగ్గర విజయ్ దేవరకొండ దిగిన ఫోటో. 12 ఇప్పుడు తొందరగా పోవాలి. మనం కూడా ఒక రైల్ తీసేద్దాం. మనోడు అయితే ఆగకుండా వెళ్ళిపోని మనమైతే ఇక్కడ దిగి నీట్గా ఒక రైల్ తీసుకొని వెళ్దాం. 12 నెంబర్ ఎక్కడ ఉందో ఏమో, ఆ రైట్లో ఉందో మరి ఎక్కడ ఉందో. రోడ్ మాత్రం ఇట్లా ఊపుతుంది కాలి, జింపాంగ్. ఆ పైకి ఎక్కాలేమో రోడ్డు మొత్తం. ఓ అమ్మ, ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది అట్టుంది ఇప్పుడు. డు నాట్ లెటర్ 12 కిదరే రే 12 వచ్చేసింది. 12 డిస్కిట్ 12 నెంబర్ దగ్గర దిగిండు. ఇదే ఆ 12 నెంబర్. ఎస్ 12 నెంబర్ వచ్చేసింది. 12 నెంబర్ కిరాక్ రీల్ చేయాలి ఇప్పుడు మనం. పిచ్చి లేపడేయాలి అవతల. ఈ మనోడు అయితే వెళ్తూనే ఉండే, ఆగుతలేడు అసలే. मेरे मौला मदद, या अली मदद, मेरे अल्लाह मदद करो. మొత్తం గాలి దుమారం నన్ను నెట్టేసింది మొత్తం. బండి పడిపోతాయని భయంతో గట్టిగా పట్టుకున్నా. నెట్టేస్తుంది మొత్తం. త్వరగా వెళ్ళిపోవాలి నుంచి. ఎడారి మొత్తం దుమ్ము అయిపోయింది. కొంచెంలో బతికిపోయినా, బండి ఎగిరిపోతుంది మొత్తం గాలి దుమారం. ఎంత పెద్ద చూడండి, రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, అది మొత్తం ఎదుర్కొన్నా నేనే. ఆపి నా బండి పోయేది కొంచెం అయితే. ఫోటో కోసం అని అక్కడ దిగిన, మొత్తం బండి కింద పడిపోయేది జర్ర అయితే. ఎంత అంటే నేనే ఎగిరిపోతున్నా, అంత ఫుల్ గాలి వచ్చింది. 2 సెకండ్ల మొత్తం ఆగం. ఇంకో జర్రసేపట్లో మొత్తం ఎంత గాలి వచ్చిందంటే మొత్తం బైక్ లేచిపోయింది. గట్టిగా పట్టుకున్నా, లేదంటే బండి మొత్తం కొట్టుకుపోయేది. ఫుల్ గాలి వస్తుంది, దుమారం. పెద్ద ఎడారి లెక్క వచ్చేసింది మొత్తం. ఇసుక ఎడారి అంటారు చూసారా, ఆ టైప్లో వచ్చింది. అమ్మా ఇంకో కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో మొత్తం అదే దుమ్ము. ఇంకో కనిపిస్తుంది కదా రైట్ సైడ్. హెల్మెట్ ఎగిరిపోతుంది. ఇంకా బైక్, ఆ లారీ అతను వచ్చిండు, ఒకడు అడ్డం పెడతాడేమో అనుకున్నా. ఆ లారీ కూడా ఆగకుండా వెళ్ళిపోతుండు. చాలా భయమైంది. ఎంత గట్టిగా పట్టుకున్నా కూడా తీసేస్తుంది మొత్తం. కొంచెం సేపట్లో అయిపోయేది నా పని. ఇంకో మొత్తం అక్కడ కనిపిస్తుంది కదా ఎడారి మొత్తం. బతికిపోయినా, అందులో నేను ఇరుక్కుపోయినా. అమ్మ, కనిపిస్తుంది కదా రైట్ సైడ్ మొత్తం ఇట్లా పైకి లేచిపోతుంది చూడండి దుమ్ము. మానిస్టరీ ఉంటుంది, ఆ మానిస్టరీ పైకి వెళ్తున్నాం ఇప్పుడైతే. మనోడు అక్కడనే ఉండంట. ఇది చాలా సూపర్ ఉంటుంది మానిస్టరీ. చాలా దగ్గర మనం చూసినాం ఆ వీడియోస్లో, దీంట్లో పడిపోయి ఇట్లా 2 పల్టీలు కొట్టే అంత గాలి వచ్చింది. ఎట్లా పట్టుకున్నానో నాకే తెలియదు అసలు. 40 రూపీస్ అంట ఇక్కడ టికెట్ తీసుకొని. ఏంది గుడుగుడు అని ఒకటే సౌండ్ కదా ఇక్కడ నుంచి. ఇంకో అదే చూడండి, నేను ఎక్కడ ఆగినంటే నాకు తెలిసి అక్కడ లాస్ట్ ఆ రూట్లో. చూసారు కదా ఎంత దుమారం వస్తుంది మొత్తం గాలి ఆ కొండల మధ్య. చూడండి మానిస్టర్ దగ్గరికి వచ్చానా, ఎంత పెద్దగా ఉందంటే చాలా పెద్దగా ఉంది. చూసారు కదా
ఇది మొత్తం ఇక్కడ సైడ్ నుంచి చూడండి, ఎడారి మొత్తం వ్యూ మాత్రం ఇక్కడ నుంచి సూపర్ ఉంది. మొత్తం గాలి దుమారం చూడండి ఇక్కడ. ఆ దుమారంలో ఇరుక్కుపోయినా నేను ఆ గాలిలో చాలా అంటే చాలా వల్ల కాలేదు. వెనుక కనిపిస్తుంది కదా, ఇంత పెద్దగా ఉంది చూడండి. గన్ప అంటారంట, డిస్టిక్ గన్ప. మొత్తం చూడండి ఎడారి ఎడారి. ఎప్పుడా రాజస్థాన్ దగ్గరనా రేగిస్తాన్ లెక్క ఎడారి చూసారు కదా, ఇదే చూడండి. ఇందాక నాకు వచ్చిన దుమ్ము ఇట్లా చూడండి, టైర్ ఎట్లా ఇరుక్కుపోతుంది చూడరా. మొత్తం ఇంత డేంజర్ అయిన మట్టి ఇది. ఇందాక వచ్చింది నాకు దుమారం వచ్చింది ఇదే. మొత్తం చూడండి రేగిస్తాన్ లెక్కనే ఉంది ఇక్కడ. ఇప్పుడైతే తుర్తుక్కి బయలుదేరుతున్నాం. యాక్చువల్లీ మేమేమనుకున్నాం అంటే ఇక్కడనే స్టే తీసుకుందాం అనుకున్నాం. కాకపోతే తుర్తుక్ మళ్ళీ మిస్ అవుతాం. మళ్ళీ రేపు మళ్ళీ తుర్తుక్ పోయి వచ్చి మళ్ళీ రూమ్ తీసుకోవాల్సి వస్తుంది. అట్లానే ఇప్పుడు తుర్తుక్కి వెళ్తున్నాం. ఇక్కడ చూడండి మొత్తం రేగిస్తాన్ లెక్కనే రాజస్థాన్లో ఉంటుంది కదా, అట్లానే ఉంది. కాకపోతే రేగిస్తాన్ ఇంకా దీనికంటే డబల్ ఉంటుందంట. ఇప్పుడు తుర్తుక్ ఎందుకు వెళ్తున్నాం అంటే, ఇప్పుడు తుర్తుక్ పాకిస్తాన్ బార్డర్ అంట, సూపర్ ప్లేస్ అంట. ఇంత దూరం వచ్చి మళ్ళీ అది మిస్ అవ్వకుండా ఏం చేస్తామంటే తుర్తుక్లో పోయి ఈరోజు అక్కడనే స్టే చేసి రేపు మార్నింగ్ అయితే వేరే ప్లేస్కి బయలుదేరుతాం. ఇంకా చూడండి మిలిటరీ ఏరియా ఇక్కడ నుంచి పాకిస్తాన్ దగ్గరనే ఉంటుంది. ఇక్కడ నుంచి తుర్తుక్ 77 కిలోమీటర్స్ ఉంది. ఇది మొత్తం బార్డర్ ఏరియానే. ఇది నా రైట్ సైడ్ కనిపిస్తుంది ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అంట. ఇది ఎయిర్ ఫోర్స్ అన్ని ఫ్లైట్లు ఉంటాయి అనుకుంటా, ఎయిర్ ఫోర్స్. చూడండి ఈ రాళ్ళతోటి కట్టిన ఇల్లు మన మిలిటరీ వాళ్ళు ఉంటారు అనుకుంటా. ఇది బార్డర్ ఏరియా కదా మొత్తం. మనం సినిమాలలో చూస్తాం కదా, ఇట్లా దాంట్లోనే దాచుకుంటారు, దాంట్లో నుంచి ఫైరింగ్ చేస్తారు, అలాంటిది అనుకుంటా నాకు తెలిసి. మొత్తం రాళ్ళతో కట్టి ఉంది. పైనంగా చూస్తే ఓన్లీ రాళ్ళ లెక్కనే కనిపిస్తుంది, అక్కడ ఉన్నట్టు కనిపించదు, ఇల్లు ఉన్నట్టు కనిపించదు. ఇక్కడ చూడండి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మొత్తం ఇది వెరైటీ ఎడారి. ఇది వైట్ కలర్ అని ఉంది, మొత్తం వైట్ కలర్ ఉంది మొత్తం ఇక్కడ హౌస్గా. ఇందాకేమో వేరేగా ఉండే, ఇక్కడేమో వైట్ కలర్ ఉంది. ఏంది ఇది పాకిస్తాన్ బార్డర్ అంటే ఏంది ఇది? రోడ్లేంది ఇట్లేంది, లాస్ట్కి వెళ్ళిపోతున్నాం అనుకుంటా. మొత్తం చూడండి లొకేషన్ అల్టిమేట్. అసలు సినిమాలలో చూపించేటట్టే ఉంది, సేమ్ టు సేమ్. మన యాక్షన్ సినిమాలలో చాలా ఇలాంటి సీన్స్ ఉంటాయి కదా, అలాగనే ఉంది. ఎక్కడో రైడ్ చేస్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది నాకు. అసలు నేను లదాఖ్లో ఉన్నట్టు లేదు, ఇక్కడ చలి కూడా లేదు. ఈ సీన్ కనిపించిందా? బార్డర్ అవతల పాకిస్తాన్ వాళ్ళు ఉంటారు, ఇక్కడ మన వాళ్ళు ఉంటారు. సేమ్ అలాంటి సీన్, సినిమా సీన్ ఇది మొత్తం. ఈ బ్రిడ్జ్ చూసిరు కదా, అరే గాలేంద్రా ఇట్లా నెట్టేస్తుంది. అరే 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 గాలి నెట్టేస్తుంది, మొత్తం అవతలకి నెట్టేస్తుంది గాలి. ఈ చెక్కలతో ఉన్న బ్రిడ్జ్ రాదే దాటనీరా నన్ను. ఈ అమ్మ ఉత్తీనే ఇరుగుతాయి చెక్కలు ఇవి, వెయిట్ ఎక్కువైతే. అమ్మా ఏంది ఇది బ్రిడ్జ్, గాలి ఒకటి. క్యా బాయ్ ఎట్లా ఉంది, మనోడైతే ఎగిరిపోతుంది. అది చిన్నప్పటి చూడండి ఆ బ్రిడ్జ్. ఏంది ఇది సాహసం, సూపర్ సూపర్. ఇట్లా ఉండాలంట నాకు రోడ్ అంటే ఇది. అమ్మ ఏది ఉన్నా సరే చూసుకుందాం. ఇది చూడండి ఇసుక మొత్తం రేగిస్తాన్ మే హూ మై అభి. నెట్టేస్తుంది ఆ బ్రిడ్జ్ పైన. అమ్మా చెక్కలు అవి ఇంకా ఇరిగిపోతే కథ కింద ఏలాడాల్సిందే, ఇట్లా టింగ్ 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 అని. ఎవ్వరు లేరు ఇక్కడ, దిక్కులేతి కానం లేదు. ఆ బ్రిడ్జ్ హెల్మెట్ వైజర్ వేసినా కదా, నా నోట్లోకి పోతుందండి. బా 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 ఏంది గాలి రే రే. అరే ఆగుర్రా నాయన రే, ఎవర్రా మీరంతా. అరే గాలి లేపేస్తుంది. కైసా సూపరేనా? ఇది కదా మనకు కావాల్సింది, అడ్వెంచర్. సూపర్. వచ్చేయండి చూడండి దుమ్ము ఎట్లా లేస్తుంది మొత్తం. ఏంది ఆ కొండలేంది, ఆ కొండల మధ్యలో మనమేంది, పైన మొత్తం దుమ్ము. కెమెరాలో ఎట్లా కనిపిస్తుందో నాకు అస్సలు అర్థం అవ్వట్లే కానీ మొత్తం. బా బా వచ్చేయండి ఇంకా వచ్చేయండి. పాకిస్తాన్ బార్డర్కి ఎవరు వస్తారో రండి. సూపర్ అయినా లొకేషన్, సూపర్ అయినా లొకేషన్. నా రైడ్లలో ఇన్ని రైడ్లు చేసినా కదా, అక్కడికి ఇక్కడికి ఇలాంటి రైడ్ అస్సలు చేయలే నేను. ఇలాంటి లొకేషన్ కూడా చూడలే. సిక్కింలో అట్లా ఇట్లా అన్నా కదా, హాలీవుడ్ అని. ఇది మొత్తం మించిన వాలీవుడ్ అంటారా, మించిన మాలీవుడ్, ఏదో ఒక పేరు పెట్టాలిగా మనం. అసలు కెమెరా ఆఫ్ చేయాలనిపిస్తలేదు నాకైతే. ఏం ఉంది బామ్మ లొకేషన్. వచ్చేయండి అరే 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 ఎగిరిపోతా పైన రైన్ కవర్ వేసుకున్నందుకు. అమ్మా ఏయ్ పోన్నాడు. అరే పోతలేదు, సెకండ్ గేర్లా పోతలేదు. మళ్ళీ థర్డ్ గేర్ తీసుకున్నా.
పైన రైన్ కవర్ వేసుకున్నా కాబట్టి బతికిపోయినా, లేకుంటే నా జాకెట్లో మొత్తం దుమ్ము దుమ్ము దుమ్ము. పాయింట్ అయిపోయింది, పాయింట్ పని అయిపోయింది. జాకెట్ అయినా మిగులుతుంది కదా ఉతకని, ఇంకా పాయింట్ అంటే ఎట్లా ఉతికేయచ్చు. అప్పో చినుకులు పడుతున్నాయి ఇంట్లో, వెనకంగా లేచిపోతుంది అదే హెల్మెట్. ఇది తప్పు, ఇట్లా చేయొద్దు. హెల్మెట్ లేకపోతే ఏది లేపినా సరే, బండిని లేపు కాపాడుకుంటే, హెల్మెట్ లేపితే నా మెడలు పోతాయి. వద్దు అలాంటి తప్పు పనులు చేయొద్దమ్మా. ప్రకృతి వా. లోపల ముందర చూడండి, ఆ కొండ లాస్ట్ బార్డర్ కాదంట, అక్కడ నుంచి అంటే అక్కడ 10 బార్డరే, కాకపోతే లాస్ట్ కాదంట. అక్కడ నుంచి తాంగ్ అక్కడ రాసి ఉంది చూడండి. ఇక్కడ చెక్ పోస్ట్ ఉంది, ఎంట్రీ అయితే చేయించుకున్నాం. అతను వాళ్ళైతే మంచిగానే మనకు రెస్పాన్స్ అయ్యారు. ఎందుకు చెప్పాలి కానీ, బార్డర్ దగ్గర చాలా మంది మంచిగా రెస్పాన్స్ అవుతారు. అది చాలా నచ్చింది నాకు. యాక్చువల్లీ ఏంటంటే మనము తుర్తుక్కే అనుకున్నాం కదా, అయితే ఇప్పుడు తాంగ్ వెళ్ళాలంటే ఇంకా రేపటి కోసం వెయిట్ చేయాల్సిందే. ఈరోజు అక్కడనే నైట్ స్టే చేసి, తుర్తుక్లో స్టే చేసి, నైట్ అయిపోయింగానే మార్నింగ్ లేచి మళ్ళీ తాంగ్ లాస్ట్ బార్డర్కి అయితే వెళ్ళాలి. అక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్ మాత్రమే ఉంటుందంట. అక్కడి నుంచి క్లియర్గా పాకిస్తాన్ కనిపిస్తుందంట. ఈరోజు హైలైట్ ఏంటంటే, ఈ తుర్తుక్కి ఇంతవరకు ఎవరు రాలేదు. ఇష్యూ అయినప్పటి నుంచి ఫస్ట్ మొట్టమొదటి వ్యక్తులు మేమిద్దరమే అంట. ఎవ్వరు రాలే అంట. వాళ్ళు నోట్ చేసుకుంటారు కదా, మీరిద్దరు ఎట్లా వచ్చారు ఇంత ధైర్యం చేసి అని వాళ్ళ పోస్ట్ దగ్గర ఉన్న వాళ్ళు అడుగుతారు. ఈరోజు ఫస్ట్ మీరిద్దరే, ఇంతవరకు ఎవరు రాలేదు, మొట్టమొదటిగా వచ్చారు మీరు. ఈ ఇష్యూ అయినప్పటి నుంచి ఎవరు రాలేదు ఇంతవరకు అని చెప్తారు. ఎందుకంటే తుర్తుక్ లాస్ట్ ఉంటుంది కదా, మరి భయపడి రాలేదా, లేకుంటే ఎవరు వస్తలేరు కదా ఇప్పుడు టూరిస్ట్ ఎవరు ఇక్కడ సైడ్, భయపడుతారు కదా ఈ ఇష్యూ వల్ల. దానివల్ల అనుకుంటా ఫస్ట్ మేమిద్దరం వచ్చినామంట ఫస్ట్. ఇంకా రేపటి నుంచి వస్తారో రావో తెలియదు కదా మనకి. తుర్తుక్ విలేజ్ వచ్చేసా, తుర్తుక్లోకి వచ్చేసా. ఈ కొండలు అడ్డం ఉన్నాయి, పాకిస్తాన్ కనిపిస్తలేదు మనకి. తుర్తుక్ పైన వాటర్ ఫాల్స్ ఉంటుంది చూడండి, వాటర్ ఇట్లా వస్తున్నాయి పైనుంచి, సౌండ్ వస్తుంది. అప్పటి నుంచి ఏందో అనుకున్నాం, అయితే ఇదేందో తెల్లగా పడుతున్నాయి. ఇది చెట్ల నుంచి వెళ్తున్నాయి, ఏదో పత్తి లెక్క తెల్లగా ఇట్లా బూజ్ లెక్క వస్తుంది కదా, అవి వెళ్తున్నాయి చెట్ల నుంచి. విలేజ్ అయితే సూపర్ ఉంది ఇది. ఇంకా తుర్తుక్ అనేది ఇంకా కొంచెం ముందర ఉందంట విలేజ్. ఆ ముందల వరకు వెళ్ళి చూసొద్దాం ఎట్లా ఉందో అని. నేను చెప్పినా కదా తాంగ్ అని, పాకిస్తాన్ బార్డర్ అని, అదైతే ఇక్కడ నుంచి 11 కిలోమీటర్స్ చూపిస్తుంది. కరెక్టే చెప్పిండు అతను, 10 కిలోమీటర్స్ ఉంటుంది అని చెప్పిండు, కరెక్టే చెప్పిండు. ఈ 1 కిలోమీటర్ ఏమో విలేజ్ ఉంటుంది తుర్తుక్ అని, అక్కడ నుంచి 10 కిలోమీటర్స్ తాంగ్ అనే విలేజ్కి వెళ్ళిపోదాం. ఇప్పుడే నైటే వెళ్ళిపోయి, ఆ నైట్ కాలే కదా, నేనేమనుకున్నా అంటే వచ్చే వరకు నైట్ అవుతుందేమో, రేపు మార్నింగ్ ఫ్రెష్గా తాంగ్ అనే విలేజ్కి వెళ్దాం అనుకున్నాం. కాకపోతే ఇప్పుడే తాంగ్ వెళ్ళిపోదామని నేను చెప్పిన, ఓకే అన్నాడు మనోడు. పోతున్నాం. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్గా, మా అంటే 20 నిమిషాలు పడుతుందేమో. మనకైతే తాంగ్ ఎంట్రీ అయితే దొరికేసింది. ఇప్పుడే సబ్మిట్ చేసినాం. నాకైతే ఫుల్ ఎగ్జైట్గా ఉంది, ఎందుకంటే పాకిస్తాన్ అక్కడి నుంచి కనిపిస్తుందంట. మనమైతే లక్కీ. అసలు ఈ మే 7 నుంచి ఇప్పటి వరకు ఎవ్వరు రాలేంట. ఫస్ట్ టూరిస్టులం మేమిద్దరమే. అక్కడ కూడా అదే మాట, ఇప్పుడు ఇక్కడ కూడా అదే మాట. చాలా ఖుషి అయిపోతుండు, ఏం భయం లేకుండా ఇంత దూరం వచ్చిర్రు, మాకు చాలా ఇష్టం. ఇన్ని రోజులు ఆ టూరిస్ట్ని చూడక ఫస్ట్ టైం మీరే వస్తారు. నిన్నటి వరకు కూడా క్లోజ్ ఉండే, ఇద్దరు వస్తే పంపించేసినాం రిటర్న్. ఇప్పుడైతే ఓపెన్ అయిపోయింది. మా అదృష్టం ఇట్లా ఉంటుందని అస్సలు అనుకోలే గైస్. నేనైతే నా అదృష్టం అది కూడా, ఇంత లక్ చేసుకొని ఉంటా అని నేను అస్సలు అనుకోలే. నిన్న కూడా ఇద్దరు వస్తే పంపించేసినంట రిటర్న్, అలౌ చేయలే అంట. ఈ రోజే ఫస్ట్ టూరిస్ట్ ఇద్దరం మేమే, ఎవ్వరు రాలే ఇంతవరకు. లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది మొత్తం యుద్ధ రంగమే చూడండి, మొత్తం యుద్ధం రంగమే. అలా దూరిపోయి గన్నులతో ఫైరింగ్ చేస్తారు కదా అండర్ గ్రౌండ్, మొత్తం ఇది అదే. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఇండియా ఫ్లాగ్ తో హల్చల్ చేసేద్దాం. రెడీగా ఉండండి మీరైతే చూడనిక. ఇక్కడ రాసి ఉంది చూడండి, ఇండో పాక్ బార్డర్ వ్యూ పాయింట్ అండ్ ఆర్ యూ అండర్ ఎనిమీ. అమ్మమ్మ అబ్జెక్షన్ 200 మీటర్స్ అంట. మీరు ఎనిమీ అండర్లో ఉండరు, జాగ్రత్త అని మెన్షన్ చేసిండ్రు చూడండి. అమ్మ ఎవరెక్కడి నుంచి చూస్తుర్రో పైనుంచి, నాకైతే భయమవుతుంది ఇప్పుడైతే. మన వాళ్ళది కూడా ఉంటుంది, ఎక్కడో చూస్తూనే ఉంటారు మనకి, నేను ఏం చేస్తున్నా, ఎక్కడ వెళ్తున్నా అనేది పైనుంచి మొత్తం అబ్జర్వేషన్ ఉంటుంది మనది కూడా. గైస్ ఫైనల్లీ అయితే నేనైతే మన ఇండియా లాస్ట్ విలేజ్ దగ్గరికి అయితే, తాంగ్ అనే విలేజ్ దగ్గరికి అయితే వచ్చేసినాను. ఇక్కడ నుంచి మనకు పాకిస్తాన్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. పరానో అనే విలేజ్ కనిపిస్తుంది మనకు పాకిస్తాన్ది. ఇక్కడ పైన వాళ్ళ బంకర్లు కూడా కనిపిస్తున్నాయి, ఫ్లాగ్ కూడా కనిపిస్తుంది. ఇంకో దాంట్లో నుంచి అయితే చూస్తున్నాం, నేనైతే చూసిన క్లియర్గా, కానీ మన ఫోన్ కెమెరాలో అయితే కనిపించదు. ఇంకో ఇక్కడ కనిపిస్తుంది లాస్ట్ ఆ గ్రీనరీ కనిపిస్తుంది కదా, ఇది పాకిస్తాన్ విలేజ్. ఇక్కడ వరకు మనది లాస్ట్, ఇక్కడ వరకు ఇది. ఈ కొండ కూడా మనకే వస్తుంది, ఈ కొండ కూడా మనదే. ఇది ఒక కొండనే వాళ్ళది, ఇది మొత్తం వాళ్ళదే అంట ఇక్కడ వరకు.
ఇక్కడ పైన మన బంకర్లు ఉంటాయి, పైన ఉంది. మన ఫోన్లో అయితే కనిపిస్తలేదు, కానీ పాకిస్తాన్ ఇండియా యుద్ధం జరుగుతుంది. ఈ సందర్భంలో ఇలాంటి దగ్గర వచ్చినా మీరు అర్థం చేసుకోండి. నైట్ కూడా ఇక్కడనే స్టే చేస్తున్నాం, రూమ్ అయితే తీసుకుంటున్నాం, అస్సలు భయపడకుండా. ఏదైతే అది నుంచి అయితే బయలుదేరుతున్నాం. బాయ్ బాయ్ పాకిస్తాన్. ఆ నది పాకిస్తాన్ నుంచి హాయ్ చెప్తారు అందరు మిలిటరీ వాళ్ళు, ఆర్మీ. అయితే ఈ నది కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో, ఆ నది ఇక్కడి నుంచి అయి పాకిస్తాన్ నుంచి వెళ్ళి మళ్ళీ పంజాబ్ చేరుకుంటుందంట. అది నది ఇప్పుడు మన లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది. ఆ పేరు ఏదో అన్నాడు, ఆ పేరు గుర్తులేదు. మంచిగా స్టోరీ చెప్పిండు అక్కడ ఉన్న ఒక ఫౌజీ, కానీ నాకు అంత గుర్తులేదు. ఆ ఊరి పేరు ప్రతిసారి మర్చిపోతున్నా, ఆ పాకిస్తాన్ ఊరి పేరు.